హలో అండి. అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. పళ్ళున్న చెట్టుకి రాళ్ల దెబ్బలు, పడేవారిపైనే నిందలు, అపకారికి ఉపకారము చేసిన అపకారము చేయు సుమతి. పెట్టే తల్లికే తిట్లు. ఈ సామెతలన్నీ జీవిత సారం నుంచి పుట్టబడినవే. పూర్వీకులు వారు అనుభవించి పడిన బాధలను సామెతలు, కథల రూపంలో మనకు అందించారు. ఒక్కో సామెతను వింటే చాలు అందులో మనకు అన్వయించుకునేందుకు, మార్గదర్శనం చేసేందుకు అనేక పరిష్కారాలు దొరుకుతాయి. ఎంత కష్టంలో ఉన్నవారైనా ఇలాంటి సామెతలు, నీతి కథలు చదివితే ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఉపకరించే ఓ నీతి కథ విందామా? ఓ గ్రామంలో వాగు ప్రవహిస్తూ ఉంటుంది. గ్రామస్తులు నిత్యం వివిధ పనులపై వాగు దాటి ఆవలి తీరానికి వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్తున్న ప్రతిసారి వాగులో దిగడంతో తడిసిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో గ్రామంలో రాము అనే అతడికి పెద్ద రాయి బోర్లా పడి కనిపిస్తుంది. విషయం గ్రామస్తులకు చెబుతాడు. రాయి తీసి వాగుపై వారధిగా వేస్తే నడిచి వెళ్లేందుకు బాగుంటుందని అందరూ సాయం పట్టి వంతెన మాదిరిగా రాయిని అమర్చుతారు. అప్పటి నుంచి గ్రామంలో వారికి వాగు దాటేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. రాయిని గుర్తించిన రాము ఓ రోజు వాగులో స్నానం చేస్తూ ఉండగా వారధిగా వేసిన రాయి కింద భాగం కనిపిస్తుంది. అది అమ్మవారి రూపం. అంతే, భయంతో కేకలు వేస్తూ అపచారం జరిగిపోయిందని అరుస్తాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మళ్ళీ సాయం పట్టి అమ్మవారికి చిన్న గుడి నిర్మిస్తారు. అమ్మవారిని గుర్తించిన రాము నిత్యం పూజలు చేస్తూ అమ్మవారికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాడు. ఓ రోజు అతడి వద్ద డబ్బులు లేక కొబ్బరికాయ కొట్టలేకపోతాడు. అమ్మవారు అతడిని పిలిచి ఎందుకు నాకు కొబ్బరికాయ కొట్టలేదు అని ప్రశ్నిస్తుంది. ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ ఉండిపోతాడు. ఇందులో తెలుసుకోవాల్సిన నీతి ఏదంటే రాయిని తిరిగేసి వంతెన మాదిరిగా బాట వేసుకుని తనపై నడుస్తూ వెళ్ళిన వేలాది మందిని ఆమె ఏమీ అనలేదు. రాయి కాదు అమ్మవారు అని గుర్తించి పూజలు చేసిన రాముని మాత్రం ఓ రోజు కొబ్బరికాయ కొట్టకపోతే ప్రశ్నిస్తోంది. లోకం తీరు కూడా అంతే. లోకుగా దొరికిన వారినే మాటలు అంటారు. జరిగేదాన్ని ఎవ్వరూ మార్చలేరు. నిందించే మనుషుల్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఈ నిజం తెలుసుకుంటే అనవసర విషయాలకు బాధపడాల్సిన అవసరం రాదు.